ఏంటక్క ఇది? చపాతీలు ఇంత టేస్టీగా ఉంది. అదే చెప్దాం అనుకుంటున్నా. ఇది మన స్పెషల్ వెజ్ కీమా రెసిపీ. అది కూడా మీల్ మేకర్‌తో. ఎలా చేయాలో చెప్పనా? ఫస్ట్ 1 ½ కప్స్ మీల్ మేకర్ తీసుకొని వాటర్‌తో వాష్ చేయాలి. తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని కాసేపు సోక్ చేసుకోవాలి. సాఫ్ట్‌గా అవ్వాలి కదా! ఇప్పుడు ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుందాం. సోక్ అయిన మీల్ మేకర్ నుంచి వాటర్ పిండేసి మిక్సీలో కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్‌ని వేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు, ఫ్రెష్ కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి 1 మినిట్ ఫ్రై చేసుకొని, బ్లెండ్ చేసుకున్న మీల్ మేకర్‌ని యాడ్ చేయాలి. మొత్తం కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేయాలి. మధ్యలో కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేయండి. టెక్స్చర్ సాఫ్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ 1 ½ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. దట్స్ ఇట్. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఫ్లేవర్‌ఫుల్ వెజ్ కీమా. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.